అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీని ద్వారానే ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. అదేవిధంగా వెయిట్ పెరగడము, అదేవిధంగా గుండెలో ఆహ్, గుండె వేగం తగ్గిపోవడము, హార్ట్ బ్లాకేజెస్ ఏర్పడడము, ఇటువంటివన్నీ సమస్యలన్నీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడుతున్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూల్ డ్రింక్స్, షుగర్ ఐటెమ్స్ ఎక్కువ తినడము, మాంసం ఎక్కువ తినడము, అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇటువంటి ఫ్యాటీ లివర్స్‌ని తగ్గించేటువంటి అద్భుతమైన గుణం ఈ బ్లాక్ రైస్‌లో ఉన్నాయండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్, వీఎల్‌డీ వాటిని కరిగించే గుణం ఈ బ్లాక్ రైస్‌లో ఉన్నది. మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా దీని గురించి అద్భుతంగా చెప్తా ఉంటారు. సో, ఇటువంటివి తీసుకొని న్యాచురల్‌గా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకు ఫ్యాట్ అనేది పెరగదు. ప్లస్ గుడ్ కొలెస్ట్రాల్‌ని డెవలప్ చేస్తుంది ఇది. హెచ్‌డీఎల్‌ని డెవలప్ చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు కావాల్సిన వారు సంప్రదించండి.